తమిళనాడులో విజయ్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో అంచనాలకు మించి దూసుకుపోతుంది తమిళ వెట్రి కలగం. ఎగ్జిట్ పోల్స్ కు విరుద్ధంగా టీవీకే మెజార్టీ సీట్లు దక్కించుకొని తలపండిన పార్టీలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. మొత్తం 234 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీవీకే తొలి ఎన్నికల్లోనే బలమైన పార్టీగా అవతరించింది. అపారమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్స్ తో యువతను ఆకర్షించిన విజయ్ ఈ ఎన్నికల్లో ద్రవిడియల్ పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకే ఆధిపత్యాన్ని సవాల్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా వినూత్న ప్రచారంతో దూసుకుపోయారు. మేనిఫెస్టోలో సరికొత్త పథకాలతో మహిళలు, యువతను ఆకర్షించారు. కింది స్థాయి నుంచి పార్టీని జనాల్లోకి తీసుకెళ్లారు. பலரும் எதிர்பார்த்ததைப் போலவே புதியதாக அரசியல் கட்சியை ஆரம்பித்திருக்கிறார் விஜய். தமிழக வெற்றிக் கழகம் என தனது கட்சிக்கு அவர் பெயர் வைத்துள்ளார். என்னோட கெரியரின் உச்சத்தை உதறிட்டு, அந்த ஊதியத்தை உதறிட்டு, உங்க விஜயா உங்களை மட்டுமே நம்பி வந்திருக்கேன். அடைக்கலம் தேடி அரசியலுக்கு வரல, படைக்கலனோட வந்திருக்கிறோம். இந்த விஜயும் மக்களும் ரத்தமும் சதையும் மாறி ஒன்னிலிருந்து கொண்ட பிரிக்கவே முடியாது. తలపతి విజయ్గా తమిళ్ తంబీల హృదయాలను గెలుచుకున్న విజయ్ సినీ ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సినిమాల్లోని సామాజిక సందేశాల ద్వారా తన పొలిటికల్ జర్నీకి శ్రీకారం చుట్టారు. 2024 ఫిబ్రవరిలో టీవీకేను అధికారికంగా ప్రకటించిన ఆయన తమిళ విజయ్ అనే ఆశయంతో పార్టీని స్థాపించినట్టు తెలిపారు. ఆది నుంచి యువత, మహిళల మార్పు కోరుకునే ఓటర్లను ఆకర్షిస్తూ వ్యూహాత్మక ప్రయాణం సాగించారు. ఫ్యాన్స్ క్లబ్లను రాజకీయ స్ట్రక్చర్గా మార్చి తొలి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేసి తానేంటో ప్రత్యర్థులకు చెప్పకనే చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ద్రవిడియన్ పార్టీల హామీలను రీసైకిల్గా విమర్శించిన విజయ్ ఇంప్లిమెంటబుల్ వాగ్దానాలను టీవీకే మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఉచిత విద్య, యువతకు ఉద్యోగాలు, మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం, ఫ్రీ ఎల్పీజీ, పెళ్లి కూతుర్లకు టీవీకే బంగారు కానుకలు, డ్రగ్స్ ఫ్రీ, అవినీతి రహిత తమిళనాడు, ఏఐ ఆధారిత గవర్నెన్స్ లాంటి హామీలతో ఓటర్లు పల్స్ పట్టారు. యువత, మహిళలు, మధ్యతరగతి ఓటర్లను టార్గెట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఫ్యాన్ బేస్ ను ఓట్ బ్యాంక్ గా మార్చడంలో ఎంజీఆర్, జయలలిత స్టైల్ ను ఫాలో అయి తన గోల్ ను రీచ్ అయ్యారు. అలయన్స్ రాజకీయాలకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకొని స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఈ జననాయగణం. కేవలం 2 ఏళ్లలోనే పార్టీని జనాల్లోకి తీసుకెళ్లిన విజయ్ ఎన్నో సవాళ్లను అధిగమించి మరెన్నో విమర్శలకు ఎదురొడ్డి నిలబడ్డారు. ఎంజీఆర్, జయలలితల సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ టీవీకేను శక్తివంతమైన ఫోర్స్గా మార్చారు. డిజిటల్ క్యాంపెయినింగ్తో పార్టీల తీరును ఎండగట్టారు. దీనికి తోడు ఓటర్లు మార్పు కోరుకున్నారు. డీఎంకే కుటుంబ పాలన, అన్నా డీఎంకే లాంటి పాత పార్టీల తీరుపై అసంతృప్తితో ఉన్న యువత విజయ్ పార్టీ వైపు మొగ్గు చూపారు. దీంతో ఎవరి సపోర్ట్ లేకుండానే తమిళనాడు రాజకీయాల్లో వచ్చి రావడంతోనే ప్రభంజనం సృష్టించారు దళపతి.